తండ్రి సంఖ్యలో కూడుకొని నివసించుకోవడానికి గొప్ప అవకాశాలను మనం తీసుకుంటున్నాం. ఎంతో మంది లేదంటే భాగ్యం మనకు తెలిసిన ఉన్నారు. ముఖ్యంగా తండ్రి ప్రభా ఈ యొక్క దినము ప్రత్యేకంగా మరి ఆశీర్వాదాలను మీ వల్ల తెలుసుకున్నాను. బిడ్డను తండ్రి ప్రభా 12 సంవత్సరాలు మీకు కాపుదల ఉంచారు. మరి 13వ సంవత్సరాల దయగీయడం బిడ్డ దయచేసిన విధానం దగ్గర మీకు కొన్నారు. ఇది ప్రభా మన కార్యక్రమం మొదలుపెట్టుగా మీరే అధ్యక్షత వహించి సమస్తం తండ్రి ప్రభా క్రమముగాను మర్యాదగాను జరిగించడానికి సహాయం చేసి నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావం జగలకు ఆరోపించుకుంటూ మా ప్రభుత్వం మీ కుమారుడు ఏ సరిపేట మీకులంతా బదిలాడు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి భాషలో పాల్పడుతున్నాము.
పరిశుద్ధమైన దేవనామం కలుగుతామని ఎందుకంటే ఆయన కృపవల్ల మనం ఈరోజు బ్రతకడం కాబట్టి ఆయన కృప మనకి ఎప్పుడు అవసరం కాబట్టి ఈ కృప నుంచి మనం ఈ కృప నుంచి నేను కాపాడుతున్నాను. రక్షణ సంగీత సునాదము రక్షణ సంగీత సునాదము నీ కృపా నిత్యముందు నీ కృపా నిత్య జీవము నీ కృపా నిలువరింప నా కరమా యేసయ్యా
ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నది. ప్రతి క్షణమున నీవు పలుకరించావు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యమందును, నీ కృప నిత్య జీవము, నీ కృప నాతరమా యేసయ్యా. నీ కృప నిత్యమందును, నీ కృప నిత్య జీవము, నీ కృప నాతరమా యేసయ్యా. చాలయ్యా ఓ యేసయ్యా
అన్న వస్తాను ఆ విషయం చెప్తాడు. అన్న నేను ఫస్ట్ టైం స్టార్ మ్యాంగర్లో మాకు తెలియదు ఇద్దరు ఎవరెవరు ఉన్నది. స్టార్ మ్యాంగర్ ఇద్దరు పాడుకున్నాము. ఫిజికల్గా ఇప్పుడు చాలా ఇద్దరు ఉన్నారు. దేవుడి ఆహ్వానించినందుకు దేవుడికి ఎన్నో వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, చాలా బాగా పడ్డారన్న. దేవుడు మిమ్మల్ని సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న
सभी एक बार खड़ा हो जाएंगे। आशीष मामा जी सभी अपना दायरा बच्चा को ऊपर रख दीजिए। अभी प्रेयर करेंगे, आपका आशीष उनको दीजिए। सभी अपना राइट हैंड केविन ఆశ్చర్యకర అద్భుతకర ఆలోచనకర్త మహిమగల దేవాలయం తండ్రి తనమైన రాష్ట్రానికి రాసుకుంటున్నారా ప్రభా నా తండ్రి మొదలైన మమ్మల్ని అందరినీ కూడా సజీవమైన కాల్చి కాపాడి బలపరిచినారా ఈ సాయంత్రం సమయంలో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభా ఇంటి రీతిగా నా ప్రభా నీ చెంత చేర్చినందుకు వందనాలుస్తున్నాయన ప్రభా తండ్రి ఇక్కడ చేరి ఉన్నాము నా తండ్రి అయా సమస్తం ఎరిగిన గొప్ప దేవా జీవం కలిగిన దేవానికి ప్రభా అయా దినాన్ని బట్టి ఎంతో అయా ఆశీస్సు బట్టి వందనాలుస్తున్నాయన అయా ఈ గడిచిన నాయన మాసం సంవత్సరాలన్నీ కూడా నాయన అయా నీ దయాలైనా కిరీటం కింద నాయన నీ దయాలయ ఎక్కడ కింద నా తండ్రి బిడ్డలు భద్రపరిచి కాల్చి కాపాడి ఆయుష్నిచ్చి ఆరోగ్యం క్షేమాన్ని ఇచ్చి కృపనిచ్చిన ఆయన మరి యొక్క నూతనమైన సంవత్సరమైన ఈ బిడ్డ జీవితంలో మీరు అనుగ్రహించినందుకు నాయన కోట్ల కొలది వందనాలు చూసుకోవటం నా తండ్రి నాయన అయా నిజంగా ఎంతో మంది నా ప్రభా అయా నీ చెందుకు చేరి ఉన్నారు ప్రభా నాయన అయా కానీ ఈ బిడ్డలైతే నా ప్రభా నీ రెక్కల కింద వచ్చినాయన అయా సజీవంగా వచ్చినాయన క్షేమ స్థితి నుంచి మరి యొక్క నూతన సంవత్సరం తెచ్చినందుకు నాయన అయా మరి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నా తండ్రి నీకు వందనాలయా ఇంకా నువ్వు ప్రభా జీవితంలో నా ప్రభా బిడ్డలు నాయన నీలోనైనా ఫలించినట్టు గ్రహించిన ప్రభా చదువులో విద్యలో జ్ఞానంలో అన్ని విషయంలో కూడా నా ప్రభా ఆరోగ్య విషయంలో నా తండ్రి అయాన్ని కిరీటం బిడ్డ ఉంచిన తండ్రి ఇక రాబో దినాలు ప్రభా అనేక బర్త్డే ప్రభా బిడ్డ ఇంకా జీవితంలో జరుపుకోవాలని నాయన అయా మనసు పూర్తిగా నా ప్రభా నేను కోరుకుంటున్నాయన నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను నా తండ్రి నీకు వందనాలయా ఇప్పుడు నిండాలుగా మీరు దీవించి ఆశీర్వదించండి నా ప్రభా నీకు వందనాలయా అలాగే నా తండ్రి నాయన మీరు తల్లిదండ్రులు బట్టి కూడా వందనాలు ప్రభా నాయన అయా ఇప్పుడు ఏ విధంగా ఏ దిశగా నీలో పెంచాలన్న ప్రభా వారి కూడా మంచి జ్ఞానం దయచిన ప్రభా ఇప్పుడు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి మరి ఒకసారి నీకు వందనాలు స్తోత్రమైన అయా తన అన్నయ్యని బట్టి నీకు వందనాలయా కుటుంబం అంతటిని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా అయా ఈ సంతోషకరమైన దినాలను ప్రభా మీరు మా అందరి జీవితంలో మాకు కూడా నేను పాలుభాగస్తులు చేసినందుకైనా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా ఈ కేటు ఎంత మధురముగా ఉంటుందో నా ప్రభా ఈ బిడ్డ జీవితం అయినా నా తండ్రి అంత మధురముగా ఉంటుంది నాయన నీ కృపను గ్రహించిన ప్రభా స్తోత్రమైన రాబో సంవత్సరంలో నా తండ్రి నీకు ఆశీర్వాదకరమైన నా తండ్రి అనేక మందికి నేను మహిమకరమైన నా తండ్రి నాయన నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చి బిడ్డలు నా తండ్రి బిడ్డలు నాయన దీవించి ఆశీర్వదించి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని నీ చిన్న నజరేయుడు చేస్తున్నాము కానీ గట్టిని పొంది నా ప్రియ పరలోకమున నా తండ్రి ఆమేన్. Thank you so much. కుమార శిష్యుల నుంచి వాక్యం అందిస్తారు. దేవుని నామానికి కలుగుగాక. మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామంలో నా ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన మనందరం ఇక్కడ చేరి ఉన్నామంటే ఆశీష్ బర్త్డే కాబట్టి మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. ఈ యొక్క సంతోషకరమైన శుభదినాన్ని ఆవిడ అనుగ్రహించిన దేవుడికి దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇంకా సంతోషంగా అందరినీ పిలుచుకొని ఫ్రెండ్స్ని పిలుచుకొని హ్యాపీగా గడపడమే శ్రేష్టం అనుకోకుండా ఈ యొక్క సంతోషకరమైన సమయంలో దేవుడు కూడా మన మధ్య ఉండాలి అని అనుకొని జ్యోతి సిస్టర్ రాజు బ్రదర్ ఈ యొక్క దేవుని కార్యానికి తలపెట్టినందుకు దేవుని నామంలో వారికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. మన చిన్న వాక్యాన్ని చదువుతున్నాము. Slams 127 Slams भजन संहिता 127 127 127
వర్స్ 3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే बच्चा जो है यीशु में अपना यहोवा ने दिया है वो अपने लिए स्वास्थ्य भाग्य है, वो अपने लिए अपने भाग्यपूर्ण है। 144 Psalms 144 भजन संहिता 12 verse 12 144 वचन 2। మా కుమారులు తమ యవ్వన కాలము ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. अपने बच्चे जो है अपने लिए प्रतीक है, वो अपने सामने खड़ा होने का स्तंभ जैसा पिलर है और अपना पुत्री का लोग भी है, अपने लिए निशान बना के रखा है। हम छोटी सी प्रेयर करेंगे। మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ బంగారు పాదములకు కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రక్షకుడా, ఇదిగో తండ్రి, ఇప్పుడు చదివినటువంటి ఈ వాక్య భాగమును మా మధ్యలో మీరు దీవించి ఆశీర్వదించుకొని చేరువచ్చిన ప్రతి బిడ్డలోనూ తండ్రి ఈ యొక్క వాక్యమును తండ్రి ఫలింపు చేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. बच्चे सबको बर्थडे पसंद रहता है, सब बच्चे को बर्थडे पसंद रहता है, क्योंकि अपने दोस्त का बर्थडे होने से भी सब खुशी होता है। क्या पहले से बोलता रहता है मेरा दोस्त का बर्थडे है, मुझे जाना है, कल जाना है, परसों जाना है करके बोलता रहता है। अपना बर्थडे होने से और बोल नहीं सकते हैं, क्योंकि वो लोग कितना खुशी होता है हम बोल नहीं सकते। उनको जान पहचान नहीं होने से भी दूर दूर कोई रास्ता में जा रहे तो भी बोलता रहता है क्या मेरा बर्थडे है, मतलब 10 तारीख को मेरा बर्थडे है, 11 तारीख को मेरा बर्थडे है, अंकुल आंटी करके बोलता रहता है, क्योंकि उन लोग को अपना बर्थडे का दिन बहुत पसंद रहता है। दूसरी का बर्थडे होने से भी अपना बर्थडे होने से भी सबको क्या होता है, बहुत पसंद रहता है। ठीक है, सबको बर्थडे तो बहुत पसंद रहता है, लेकिन हम हर साल बर्थडे मनाना तो हमको एक बाइबल में कुछ वर्ष ने परमेश्वर दिया। क्या दिया? हम अपनी माता पिता को निर्गमन किताब में 20 चैप्टर 20 वर्स 12 में परमेश्वर ने बोलता है तू जो देश परमेश्वर तुझे देता है उस देश में तू आशीष मतलब लॉन्ग लाइफ जीना तो तुम अपनी माता पिता जो अपनी माता पिता है उनको सम्मान करो, आदर करो करके बोलता रहता है। నీకు దేవుని నీకు ఇచ్చినటువంటి దేశంలో నువ్వు దీర్ఘకాలం లాంగ్ లైఫ్ కలిగి ఉండాలంటే నేనేం చేయమంటున్నానంటే अपना माता पिता मतलब तल्लीदंडुलकी सम्मानम చేయమని చెప్తున్నాడు। सम्मानम मतलब आदर मतलब क्या है? हम कुछ शावा उसके ऊपर उड़ा के हम उनको एक साइड में बिठाना नहीं है, वो नहीं है सम्मान। सम्मान क्या होता है? माँ का बात सुनना, पापा का बात सुनना मतलब మనము తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఏంటంటే మనం వాళ్ళకి ఒక శాల్వా కప్పడం కాదనమాట, వాళ్ళని వాళ్ళ మాటలు మనం వినాలి, ఇంకా వాళ్ళు చెప్పిన పని మనం చేయడాన్ని వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చినట్టు। माँ बाप के लिए हम जो सम्मान करता है खाली उनको शाला उड़ाने से सम्मान नहीं बनता है। अपनी माँ बाप को बात मानना है, उनकी जो नींव बताता है उसके अनुसार हमको चलना है, तब जाके हमको मम्मी पापा को या माता पिता को सम्मान दिया जैसा बाइबल में लिखा हुआ है। ऐसे అలా చేస్తే ఏమవుతుందంటే మనకి లాంగ్ లైఫ్ ఆశీష్ అంటే మన యొక్క దీర్ఘాయుష్ని ఇస్తానంటూ ఉన్నాడు దేవుడు। अगर मम्मी माता पिता का बात मानने से हमको जीवन में अधिक ऊंचा स्थिति में जाएंगे और परमेश्वर की कृपा अपने साथ रहेगा। इसलिए सब बच्चा होने से भी बड़े होने से भी हम सबको क्या है माता पिता है ना, हम सबको अपने माता पिता का सम्मान करना है, आदर करना है, उन लोगों का बात मानना है, उन लोगों को रेस्पेक्ट देना है।
आजकल बच्चा क्या बोलता है, आपको कुछ पता नहीं है, आप कुछ नहीं जानते, ऐसे बोलता रहता है। తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినడానికి ఇష్టపడరన్నమాట। తల్లిదండ్రులు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది మరొకటి। आज के जमाने में बच्चा लोग जो है मम्मी पापा जो बोलता है इसको बिल्कुल विरोध करता है, जो बोलता है उसको सुनने का तैयार नहीं है, अपनी मन की इच्छा से करते रहता है। అలా మనం చేయకుండా మన తల్లిదండ్రులు గౌరవించినప్పుడు ఏమవుతుందంటే, ఇలా సంతోషంగా జరుపుకునేటువంటి బర్త్డే మన జీవితంలో అనేకము దేవుడు ఇస్తానంటూ ఉన్నాడు, వృద్ధాప్యంలో కూడా। ऐसा हमको नहीं करना है। मम्मी पापा जो बात बताते हैं उसको हमको अगेंस्ट नहीं जाना है। मम्मी पापा जो बात बोलता है वो सही बोलता है, उसको लेकर चलना है। वो हम जब तक हम है कि पूरा नित्य जीवन हमको मिलेगा और लॉन्ग लाइफ देगा। తల్లిదండ్రులే వాళ్ళ ఉన్న దగ్గరికి ప్రతిదీ తెచ్చియాలి, వాళ్ళు చదివే బుక్ కాడి నుంచి పెన్సిల్స్ కాడి నుంచి ఇలా అలవాటు అయిపోయింది అన్నమాట। हमारे सभी बच्चे की आदत हो रही है, खाना भी ला दो, पानी भी ला दो, जो चाहिए जहाँ वो बैठेंगे उनकी हाथ पे पकड़ा दो। लेकिन ये పని మంచిది కాదనమాట। మనము ఏ పని చేసినా కూడా తల్లిదండ్రులని సన్మానించడం అంటే ఏంటి, రెస్పెక్ట్ చేయడం అంటే ఏంటి, వాళ్ళ పనిని వాళ్ళు చెప్పిన మాట వినడము, వాళ్ళు చెప్పిన పనిని ఇష్టంగా చేయడము। అలా చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే లాంగ్ లైఫ్ हमको क्या होता है, लॉन्ग लाइफ देगा। मेरे చెప్తున్నాడు అనేసి ఆ బిడ్డ ఏం చేస్తారంటే, వాళ్ళ యజమానులు చెప్పిన మాట వినప్పుడు ఆ బిడ్డని సరసాలకు పంపించడం జరుగుతుంది। సరసాలకు పంపించినా కూడా ఆ బిడ్డ ఏం చేస్తారంటే, जो लड़का है वो परमेश्वर का भय में चलता है, पेरेंट्स का भय भी मानता है, इसलिए उसको परमेश्वर ने क्या करता है, उसको बाद में ऊंचा स्थान में खड़ा किया। कैसे लेबनोन की भी कैसे ऊंचा बढ़ती है, वैसे यीशु को वो दूसरा देश में भी अधिकार की तरह ऊंचा स्थान है, उसके ऊपर कोई है ही नहीं ऊंचा, उतना बड़ा अधिकार बना दिया, क्योंकि परमेश्वर का भाई क्या कर रहे वो मानता है। इसलिए हमको ज्ञान कहाँ से, तो उसके बारे में लिखता है, ऐगुप्ती में उसकी तरह ज्ञान और विवेक आदमी कोई है ही नहीं, क्योंकि वो परमेश्वर का भय मानता है। जो परमेश्वर का भय मानता है वो ज्ञान से भर देता है परमेश्वर, क्योंकि परमेश्वर जो है वो ज्ञान देने वाला परमेश्वर है। परमेश्वर का भय मानने वाला क्या है, वो ज्ञान व्यक्ति है। इसलिए हम भी जो बच्चा है, हम सब परमेश्वर का भय मानना है। परमेश्वर का विरुद्ध रास्ता में हमको नहीं चलना है। परमेश्वर का रास्ता क्या है, झूठ नहीं बोलना है, चोरी नहीं करना है, कुछ बैड फ्रेंडशिप नहीं करना है। हम जहाँ भी अपना घर में भी अच्छा रहना है, चर्च में भी अच्छा रहना है, स्कूल में भी अच्छा रहना है। हर जगह हमारे बारे में क्या हो रहा है, अच्छे बात सुनना है। वैसे यीशु को कैसे देखते हैं, उनका मम्मी पापा नहीं तो भी वो गलत काम नहीं किया, उनकी जो यजमानी है वही बोला ये काम करो करके, लेकिन वो मना किया। उसके लिए वो सरकार में भी जेल में भी जाने के लिए तैयार हो गए। इसलिए हम भी इधर जो भी बच्चा भी हो बड़ा भी हो, हम सब परमेश्वर का भय मानने से हमको परमेश्वर ऊंचा स्थान में खड़ा करेगा। ये वजह इधर जो भी बच्चा है ये सबका जीवन में परमेश्वर आशीषित है। ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ఇదే విధంగా యేషత్వనే తల్లిదండ్రుల ఇష్టాన్ని నెరవేర్చేవారిగాను దేవుడి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని దేవుని నామంలో నేను దీవిస్తూ ఉన్నాను। చిన్న దేవుని నామంలో దీవించుకుంటాను। इसका जो 12 साल यीशु मसीह ने इसको बचाव किया, अभी 13 ईयर्स में जा रहे हैं, तो उसका बाद में 5 मिनट टेस्ट मनी देना है। जो सिस्टर आ गए प्लीज।
దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరందరూ మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి సంఘానికి వచ్చినందుకు మీ అందరికీ పేరుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా చిన్న కుమారుడు ఆశిష బట్టి ఈరోజు 40 years కంప్లీట్ చేసుకొని 13 years లోకి మరి అడుగు పెట్టుకున్నాడంటే కేవలం దేవుని కృప. దేవుడు ఈ 12 years వీడుని మరి ఎటువంటి అనారోగ్యాన్ని కానీ ఎటువంటి బాధలు కూడా మీరాకుండా దేవుడు సహాయం చేశాడు. బాబు అన్ని విషయాల్లో దేవుని కృప అందరూ మానవుడి దయను వర్తిల్లాలని ఆ బిడ్డ ఇంకా అనేక బర్త్డేలు సంతోషంగా జరుపుకోవాలని మీరందరూ బాబు కోసం కూడా ప్రేర్ చేయండి. మరి సంవత్సరం అంతటిలో కూడా తను గేమ్స్ అంటే చాలా ఇష్టం బాబుకు. మరి ఆ గేమ్స్లో బాబు లక్నో కూడా మరి నేషనల్కి వెళ్ళాడు. అందునిమిత్తమై మేము చాలా సంతోషించాము. మరి ఇంకా అనేక విషయాల్లో వెళ్ళడం మరి దేవుని విషయంలో కూడా ఎంతో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని బాబు మీరు అందరూ ప్రార్థించాలని మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దేవునికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుని ఇచ్చాలని వేడుకుంటున్నాను. గడచిన కాలమంతా సమస్తమైన కీడుల నుండి తప్పించిన ఘనుడైన యేసయ్యను ఈ పుట్టినరోజు మనమంతా మనసారా ఘనపరిచిదాం.
సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంతా కాపాడినావు నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా
పోషించినావు పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు బ్రతుకు దినములన్నీ ఏలియవలె నన్ను పోషించినావు పాతవి గతింపజేసి నూతన వస్త్రమును ధరింపజేశావు నూతన క్రియలతో నన్ను నింపినావు సరికొత్త తైలముతో నన్ను అంటినావు నూతన క్రియలతో నన్ను నింపినావు సరికొత్త తైలముతో నన్ను అంటినావు నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే ఆలయగా నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని నీలో నన్ను
చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని. ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధనా. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని. జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానమునే పాడనా, ఉత్సాహగానమునే పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే,
ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీ